Hi everyone. Today topic is letter symbols for semiconductor devices. ఇక్కడ వచ్చేసి మనము ఈ సెమీకండక్టర్ డివైస్లో మనము లెటర్స్ అండ్ సింబల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెటర్స్ సింబల్స్ ఫర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఇన్ సెమీకండక్టర్ డివైజెస్ అడాప్టెడ్ బై IEEE. ఇక్కడ వచ్చేసి మనం ఈ సెమీకండక్టర్ డివైజెస్లో మనము సింబల్స్ని అండ్ లెటర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్వాంటిటీ సింబల్స్. ఇక్కడ వచ్చేసి మనం క్వాంటిటీ సింబల్స్ని తీసుకుంటున్నాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్ విచ్ వ్యారీ విత్ టైమ్ ఆర్ రిప్రజెంటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్ ఆఫ్ ది ప్రాపర్ సింబల్స్. ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకి ఈ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్లో వచ్చేసి మనకి వోల్టేజ్ అండ్ పవర్, ఇక్కడ మనం ఈ వోల్టేజ్ అండ్ పవర్ని మనము వ్యారీ చేస్తున్నాము. అది ఎలా అంటే విత్ టైమ్, విచ్ వ్యారీ విత్ టైమ్. ఇక్కడ మనము ఈ వోల్టేజ్ అండ్ పవర్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే లోయర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్ విచ్ వ్యారీ విత్ టైమ్ ఆర్ రిప్రజెంటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్ ఆఫ్ ది ప్రాపర్ సింబల్స్. ఇక్కడ వచ్చేసి మనము లోయర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా, వాటి సింబల్స్. ఎగ్జాంపుల్ ఈస్ I for current, V for voltage, P for power. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ పాయింట్లో ఏమేమి తీసుకుంటున్నాము, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ DC అండ్ RMS వాల్యూస్. ఈ త్రీ నేమ్స్ తీసుకుంటున్నాము. ఏంటివి, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ DC అండ్ RMS వాల్యూస్. ఈ త్రీ వాల్యూస్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఆఫ్ ది ప్రాపర్ సింబల్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. ఏవేవి, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ DC అండ్ RMS వాల్యూస్ని మనము అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ప్రాపర్ సింబల్స్. ఇక్కడ వచ్చేసి ఏంటి ఎగ్జాంపుల్, I ఫర్ కరెంట్, V ఫర్ వోల్టేజ్ అండ్ P ఫర్ పవర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, సెకండ్ పాయింట్లో సబ్స్క్రిప్ట్స్ ఫర్ క్వాంటిటీ సింబల్స్. ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి ఏంటి, క్వాంటిటీ సింబల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది ఫైండ్ అవుట్ చేసాము. సెకండ్ వచ్చేసి సబ్స్క్రిప్ట్స్ ఫర్ క్వాంటిటీ సింబల్స్. ఇక్కడ వచ్చేసి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, అబ్రివేషన్స్ టు బి యూజ్డ్ యాజ్ సబ్స్క్రిప్ట్స్. ఇక్కడ మనం ఈ సింబల్స్ని రిప్రజెంట్ చేసాం కదా, వాటికి అబ్రివేషన్స్. ఫస్ట్ క్యాప్స్ E అండ్ స్మాల్ e వచ్చేసి మనము ఎలక్ట్రోడ్, ఎమిటర్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ క్యాప్స్ C అండ్ స్మాల్ cని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము, కలెక్టర్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ క్యాప్స్ B అండ్ B వచ్చేసి బేస్ ఎలక్ట్రోడ్. క్యాపిటల్ J అండ్ స్మాల్ j వచ్చేసి జనరల్ ఎలక్ట్రోడ్. క్యాప్స్ M అండ్ స్మాల్ m వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ నెక్స్ట్ క్యాప్స్ AV అండ్ స్మాల్ AV వచ్చేసి యావరేజ్ వాల్యూగా రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్యాప్స్ Q, ఇది వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, యావరేజ్ DC అండ్ వాల్యూ విత్, ఇక్కడ వచ్చేసి ఎలా అంటే వాల్యూ విత్ సిగ్నల్ అప్లైడ్. ఈ వాల్యూస్ వచ్చేసి మనం సిగ్నల్స్లో అప్లై చేస్తాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, DC వాల్యూస్ అండ్ ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూస్ ఆర్ ఇండికేటెడ్ బై అప్పర్ కేస్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ ఏం చేస్తారు అంటే మనకి ఈ DC వాల్యూస్ అనేటివి మనము ఈ DC వాల్యూస్ అండ్ ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఎలా ఇండికేట్ చేస్తున్నాము అంటే అప్పర్ కేస్ సబ్స్క్రిప్షన్లో ఇండికేట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి వ్యారింగ్ కాంపోనెంట్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్ అండ్ ఆర్ ఇండికేటెడ్ బై లోయర్ కేస్ సబ్స్క్రిప్ట్. అప్పర్ కేస్ వచ్చేసి మనము DC వాల్యూస్ అండ్ ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూస్ ఇక్కడ ఆర్ ఇండికేటెడ్ బై అప్పర్ కేస్ సబ్స్క్రిప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్ ఆర్ ఇండికేటెడ్ బై లోయర్ కేస్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ మనము లోయర్ కేస్ సబ్స్క్రిప్ట్ని వాడుతున్నాము. ఎక్కడ, వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్లో వచ్చేసి మనము వీటిని ఎలా ఇండికేట్ చేస్తున్నాము, లోయర్ కేస్ సబ్స్క్రిప్ట్తో ఇండికేట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఏంటి, మ్యాక్సిమం అండ్ యావరేజ్ వాల్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది అడిషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్స్. ఇక్కడ వచ్చేసి మనకు మ్యాక్సిమం వాల్యూస్ అండ్ యావరేజ్ వాల్యూస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే అడిషన్ ఆఫ్ ది సబ్స్క్రిప్ట్స్ M అండ్
స్మాల్ ఎమ్ అండ్ ఏవి రెస్పెక్టివ్లీ. ఇక్కడ స్మాల్ ఎంతో అండ్ స్మాల్ ఏవితో రిప్రజెంట్ చేస్తున్నాం. స్మాల్ ఎమ్ అన్న స్మాల్ ఏవి అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ. ఇక్కడ మనము ఈ రెండింటిని మనం ఎలా ఎందులో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ద అడిషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్లో రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి లెటర్ సింబల్స్ ఫర్ వారీస్ electrical quantities involved in transistor devices may be read directly using the following. ఇక్కడ వచ్చేసి మనం ఎలా ఫాలో అవుతున్నాము అంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అనేటివి మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎందులో లెటర్ సింబల్స్ ఫర్ వారీస్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ డివైజెస్ మే బీ రీడ్ డైరెక్ట్లీ యూజింగ్ ద. ఇక్కడ ఎలా మనం యూజ్ చేస్తున్నాము అంటే రీడ్ డైరెక్ట్లీ యూజింగ్ ద ఫాలోయింగ్. ఏది ఫాలో అవుతున్నాము, బేసిక్ సింబల్ చార్ట్ని ఫాలో అవుతున్నాము. లెటర్ సింబల్స్ ఫర్ వారీస్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ డివైజెస్ మే బీ రీడ్ డైరెక్ట్లీ యూజింగ్ ద ఫాలోయింగ్. అది ఏం ఫాలో అవుతున్నాము, బేసిక్ సింబల్ చార్ట్ని ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సప్లై వోల్టేజెస్. ఇక్కడ సప్లై వోల్టేజెస్లో ఎలా అంటే మనము ఎలా ఇండికేట్ చేస్తున్నాము, సప్లై వోల్టేజెస్ ఆర్ ఇండికేటెడ్ బై రిపీటింగ్ ద ఎలక్ట్రోడ్ సబ్స్క్రిప్ట్. మనకి ఈ సప్లై వోల్టేజ్లో మనము ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఎలా ఇండికేట్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రోడ్ సబ్స్క్రిప్ట్తో రిప్రజెంట్ చేస్తున్నాము. వాటి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి VEE అండ్ VCC అండ్ VBB. ద రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మనము ద రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ మే బీ డిజిగ్నేటెడ్ బై ది థర్డ్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ వచ్చేసి మనము 3 ఎలక్ట్రోడ్ సబ్స్క్రిప్ట్ని తీసుకున్నాము. అవి ఎలా అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి, ద రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ మే బీ డిజిగ్నేటెడ్ బై ది థర్డ్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ మనము ఈ 3ని ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా, VEE VCC అండ్ VBB. ఇక్కడ వచ్చేసి మనము థర్డ్ని వచ్చేసి ఎలా తీసుకుంటున్నాము, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ మే బీ డిజిగ్నేటెడ్ బై ది థర్డ్ సబ్స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి VEEB VCCB ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటి, సబ్స్క్రిప్ట్ సీక్వెన్స్. ఈ ఫోర్త్లో వచ్చేసి ద ఫస్ట్ సబ్స్క్రిప్ట్ డిజిగ్నేట్స్ ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ద కరెంట్ ఈజ్ మెజర్డ్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ సబ్స్క్రిప్ట్ డిజిగ్నేట్లో వచ్చేసి మనము అట్ విచ్ ద కరెంట్ ఈజ్ మెజర్డ్. ఇక్కడ మనము కరెంట్ని మెజర్ చేస్తున్నాము. ఆర్ వేర్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్ట్ సీక్వెన్స్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ద ఫస్ట్ సబ్స్క్రిప్ట్ డిజిగ్నేట్స్ ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ద కరెంట్ ఈజ్ మెజర్డ్ ఆర్ వేర్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ డిజిగ్నేటెడ్ బై ది సెకండ్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనము ద ఫస్ట్ సబ్స్క్రిప్ట్ డిజిగ్నేట్స్ ద ఎలక్ట్రోడ్ The first subscript designates the electrode at which the current is measured or where the electrode potential is measured with respect to the reference electrode designated by the second subscript. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, థర్డ్ సబ్స్క్రిప్ట్ వచ్చేసి మనము ఇక్కడ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ దగ్గర యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ సీక్వెన్స్లో వచ్చేసి ఏం చేస్తున్నాము, ద ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ద ఫస్ట్ సబ్స్క్రిప్ట్ డిజిగ్నేట్స్ ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ద కరెంట్ ఈజ్ మెజర్డ్. ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అంటే కరెంట్ని మెజర్ చేస్తున్నాము ఫస్ట్ సబ్స్క్రిప్ట్లో. నెక్స్ట్ ఆర్ వేర్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ డిజిగ్నేటెడ్ బై ది సెకండ్ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫస్ట్ సబ్స్క్రిప్ట్తో మనము కరెంట్ని మెజర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మెజర్ చేస్తున్నాము. అది ఏంటి, సెకండ్ సబ్స్క్రిప్ట్తో మనము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మెజర్ చేస్తున్నాము. నెక్స్ట్ దస్ విత్ రెఫరెన్స్ టు కామన్ బేస్ యాంప్లిఫైర్ ఆఫ్ ది వేరియస్ సింబల్స్ సిగ్నిఫైస్ యాజ్ బిలో. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, దస్ విత్ రెఫరెన్స్. ఇక్కడ ఏం రెఫర్గా తీసుకుంటున్నాము అంటే కామన్ బేస్ యాంప్లిఫైర్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాము. విత్ రెఫరెన్స్ టు కామన్ బేస్ యాంప్లిఫైర్ ఆఫ్ ది వేరియస్ సింబల్స్ సిగ్నిఫై యాజ్ బిలో. ఇక్కడ వచ్చేసి మనం బిలో ఫిగర్లో చూపించినారు చూడండి టేబుల్లో. ఫస్ట్ వచ్చేసి ఏం సబ్స్క్రిప్ట్స్ సింబల్స్, ఐవిపి మీన్స్
కరెంట్, వోల్టేజ్, పవరు. అది స్మాల్ అండ్ క్యాప్స్లో తీసుకుంటున్నాం. ఇక్కడ స్మాల్ తీసుకున్నప్పుడు ఏంటి, లోయర్ కేస్ లెటర్స్లో తీసుకున్నప్పుడు ఈ, బి, సి, జే అంటే ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ అవే క్యాప్స్లో తీసుకున్నప్పుడు మనకి ఈ, బి, సిజీ అనేవి తీసుకున్నప్పుడు ఇన్స్టాంటేనియస్ టోటల్ వాల్యూస్. ఇది టూ గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్లో మనము స్మాల్ తీసుకున్నప్పుడు వ్యారింగ్ కాంపోనెంట్స్, క్యాప్స్ తీసుకున్నప్పుడు టోటల్ వాల్యూస్గా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ క్యాప్స్ ఐవిపి తీసుకున్నప్పుడు ఆర్ఎంఎస్ ఆర్ ఎఫెక్టివ్ వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనము క్యాప్స్లో తీసుకున్నప్పుడు ఐవిపి అనేది క్యాప్స్లో తీసుకున్నప్పుడు మనకి ఆర్ఎంఎస్ ఆర్ ఎఫెక్టివ్ వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్. ఐవిపి క్యాప్స్లో తీసుకున్నప్పుడు మనము స్మాల్ సింబల్స్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆర్ఎంఎస్ ఆర్ ఎఫెక్టివ్ వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్. అదే ఐవిపి క్యాప్స్లో మనం క్యాప్స్ సింబల్స్ తీసుకున్నప్పుడు యావరేజ్ డీసీ వాల్యూస్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి మా. ఐవిపి స్మాల్ తీసుకున్నప్పుడు స్మాల్ లెటర్స్ తీసుకున్నప్పుడు ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్. అదే ఐవిపి స్మాల్లో మనం క్యాప్స్ సింబల్స్ తీసుకున్నప్పుడు ఇన్స్టాంటేనియస్ టోటల్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఐవిపిలో క్యాప్స్ తీసుకొని అందులో సింబల్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్ తీసుకున్నప్పుడు ఆర్ఎంఎస్ ఆర్ ఎఫెక్టివ్ వ్యారింగ్ కాంపోనెంట్ వాల్యూస్. నెక్స్ట్ ఐవిపి అనేది మనం క్యాప్స్లో తీసుకున్నప్పుడు సింబల్స్ అనేటివి కూడా క్యాప్స్లో తీసుకున్నప్పుడు యావరేజ్ డీసీ వాల్యూస్గా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము స్మాల్ విఈబి, ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్. ఇక్కడ స్మాల్ విఈబి అనేది ఏంటి, ఇక్కడ టేబుల్లో చూడండి. ఈ స్మాల్ విఈబి అనేది మనకి ఏ దానిలోకి వస్తుంది, ఐవిపి అండ్ స్మాల్ సింబల్స్ తీసుకున్నప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్. అది అక్కడ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్. విఈబి అంటే మనకి ఎమిటర్ టు బేస్ వోల్టేజ్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ వి అండ్ క్యాప్స్ విఈబి అంటే ఏంటి, ఇన్స్టాంటేనియస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్. ఇక్కడ మనము టోటల్ వాల్యూస్ అనేటివిలో ఎప్పుడు వస్తాయి మనకి, ఐవిపి స్మాల్ ఐవిపిలో మనము క్యాప్స్ సింబల్స్ తీసుకున్నప్పుడు విఈబి ఇన్స్టాంటేనియస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి విడబల్ఈ, ఇదేంటి మనకి విఐపి అనేది క్యాప్స్లో తీసుకుంటాము అండ్ సింబల్స్ కూడా క్యాప్స్లో తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, విడబల్ఈ అనేది ఎమిటర్ బేస్ వోల్టేజ్. నెక్స్ట్ విఈబి అనేది క్యాప్స్లో తీసుకున్నప్పుడు డీసీ కాంపోనెంట్ ఆఫ్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్. నెక్స్ట్ ఐఈ ఇన్స్టాంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఎమిటర్ కరెంట్. స్మాల్ ఐఈ తీసుకున్నప్పుడు స్మాల్ అండ్ క్యాప్స్ ఈ తీసుకున్నప్పుడు ఇన్స్టాంటేనియస్ టోటల్ వాల్యూస్ ఆఫ్ ఎమిటర్ కరెంట్. నెక్స్ట్ క్యాప్స్ ఐ అండ్ ఈ తీసుకున్నప్పుడు డీసీ కాంపోనెంట్ ఆఫ్ ఎమిటర్ కరెంట్. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఫిగర్లో ఏం తీసుకుంటున్నాము, ఎన్పిఎన్ కామన్ బేస్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఎన్పిఎన్ కామన్ బేస్ యాంప్లిఫైర్లో మనం ఏమేమి తీసుకుంటున్నాం, ఇక్కడ ఈ ఎన్పిఎన్ కామన్ బేస్ యాంప్లిఫైర్ అండ్ పిఎన్పి కామన్ బేస్ యాంప్లిఫైర్ని రెండింటిని తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే కన్వెన్షనల్ పొలారిటీస్ ఆఫ్ కరెంట్స్ అండ్ వోల్టేజ్. ఇక్కడ వచ్చేసి ఈ టూ కామన్ బేస్ యాంప్లిఫైర్లో మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, కరెంట్ అండ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అంటే కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, వోల్టేజ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇన్పుట్ ఏం అప్లై చేస్తున్నాము, ఇన్పుట్ వోల్టేజ్ దగ్గర విఈబిని అప్లై చేస్తున్నాము. ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఏం అప్లై చేస్తున్నాము, ఏసీ వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఐఈ కరెంటు, ఐసీ కరెంటు అండ్ బేస్ కరెంట్ అనేటివి మనకు ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ఏంటి వోల్టేజ్ విఈఈ అండ్ విసిసి వోల్టేజ్ పవర్ సప్లై జరుగుతుంది మనకి. ఇక్కడ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ కామన్ బేస్ యాంప్లిఫైర్స్లో వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ని కన్వెన్షనల్ పొలారిటీస్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజెస్ ఇన్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ కామన్ బేస్ యాంప్లిఫైర్లో మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దస్ వీ హ్యావ్ ఫర్ ది సర్క్యూట్. ఇక్కడ మనం ఈ సర్క్యూట్ని తీసుకున్నప్పుడు ఏంటి, విఈబి ఈక్వల్ టు స్మాల్ వి అండ్ క్యాప్స్ ఈబీ ఈక్వల్ టు క్యాప్స్ విఈబి ప్లస్ స్మాల్ విఈబి. ఇది వచ్చేసి మనం ఎలా తీసుకుంటున్నాము, ఫస్ట్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకు విఈబి అనేది ఏమవుతుంది, విడబల్ఈగా రిప్రజెంట్ చేస్తాము ప్లస్ విఈబి. దీన్ని వచ్చేసి మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటాము.
టోటల్ వచ్చేసి ఏంటి ఐఈ అంటే ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు క్యాప్స్ ఐఈ ప్లస్ స్మాల్ ఐఈ. దీన్ని వచ్చేసి మనం థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. సిమిలర్లీ సేమ్ ఇదే ఫార్మాట్లో మనము వీటికి మనము అబ్రివేషన్స్ ఏంటి, విసిబి మీన్స్ ఇన్స్టంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్ ఆఫ్ కలెక్టర్ టు బేస్ వోల్టేజ్. నెక్స్ట్ విసిబి అంటే ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూ ఆఫ్ కలెక్టర్ టు బేస్ వోల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి విసిసి అనేది ఎక్కడ తీసుకుంటున్నాము, క్యాప్స్ విఐపిలో మనం సింబల్స్ని కూడా క్యాప్స్లో తీసుకున్నప్పుడు మనకి ఈ విసిసి అనేది ఏమవుతుంది, కలెక్టర్ బేస్ వోల్టేజ్ రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ స్మాల్ ఐసి ఇన్స్టంటేనియస్ వ్యారింగ్ కాంపోనెంట్ ఆఫ్ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ స్మాల్ ఐ అండ్ క్యాప్స్ సి తీసుకున్నప్పుడు ఇన్స్టంటేనియస్ టోటల్ వాల్యూ ఆఫ్ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ క్యాప్స్ ఐ అండ్ సి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డీసీ కాంపోనెంట్ ఆఫ్ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ దస్ వీ హ్యావ్ ఫర్ ది సర్క్యూట్. ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ సర్క్యూట్లో, స్మాల్ వి అండ్ క్యాప్స్ సిబి ఈక్వల్ టు విసిబి ప్లస్ స్మాల్ విసిబి. ఇది వచ్చేసి మనం ఫోర్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాప్స్ విసిబి ఈక్వల్ టు విసిసి ప్లస్ విఎల్. ఇది వచ్చేసి ఫిఫ్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. వేర్ విఎల్ అనేది ఎలా తీసుకుంటున్నాము అంటే విఎల్ ఇస్ ద డీసీ కాంపోనెంట్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ది లోడ్ రెసిస్టర్. ఇక్కడ విఎల్ అనేది ఏం తీసుకుంటున్నాము అంటే ఈ ఇక్కడ వచ్చేసి మనము ఈ కాంపోనెంట్లో డీసీ కాంపోనెంట్ ఇస్ ద డీసీ కాంపోనెంట్ ఆఫ్ ది వోల్టేజ్ అక్రాస్ ది లోడ్ రెసిస్టర్. ఈ లోడ్ రెసిస్టర్ని అక్రాస్ చేస్తుంది మనకి ఏది, డీసీ కాంపోనెంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది విఎల్. నెక్స్ట్ ఆర్ఎల్ వచ్చేసి రెఫర్డ్ టు ది బేస్ ఎండ్. ఇక్కడ ఆర్ఎల్ అనేది మనకి ఏం రెఫర్ చేస్తుంది అంటే బేస్ ఎండ్ని రెఫర్ చేస్తుంది. ఫర్దర్ విఈబి ఈక్వల్ టు V0. మనం విఈబిని ఎలా తీసుకుంటున్నాము, V0గా తీసుకుంటున్నాము. అది వచ్చేసి మనకు సిక్స్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి, వేర్ V0 ఈజ్ ద ఏసీ అవుట్పుట్ వోల్టేజ్. మనకి V0 అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఏసీ అవుట్పుట్ వోల్టేజ్గా డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ హిన్స్ విసిబి ఈక్వల్ టు విసిసి ప్లస్ విఎల్ ప్లస్ V0. విఎల్ అంటే ఏంటి, మనకి డీసీ కాంపోనెంట్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ది లోడ్ రెసిస్టర్. నెక్స్ట్ V0 అంటే మనకి ఏసీ అవుట్పుట్ వోల్టేజ్. ఆల్సో ఐసీ ఈక్వల్ టు స్మాల్ ఐసీ ఈక్వల్ టు క్యాప్స్ ఐసీ ప్లస్ స్మాల్ ఐసీ. ఇక్కడ ఇది వచ్చేసి మనము ఎయిత్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. టోటల్గా ఏంటి ఇప్పుడు, ద సెకండ్ సబ్స్క్రిప్ట్ ఈజ్ ఆఫెన్ డ్రాప్డ్. ఇక్కడ సెకండ్ సబ్స్క్రిప్ట్ అనేది మనకి డ్రాప్ అవుతుంది. అది ఎలా అంటే దస్ ఇన్ ఏ కామన్ బేస్ యాంప్లిఫైర్. అది ఎక్కడ డ్రాప్ అవుతుంది, మనకి కామన్ బేస్ యాంప్లిఫైర్లో మనకి డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ విఈ అండ్ క్యాప్స్ విఈ, స్మాల్ వి అండ్ క్యాప్స్ ఈ, స్మాల్ వి అండ్ స్మాల్ ఈ అండ్ స్మాల్ విసిఈ అండ్ caps VC may be used instead of VEB, VCB and VCB respectively. ఇవి వచ్చేసి మనము ఇన్స్టెడ్ ఆఫ్ VEBలో యూజ్ చేస్తాము. అది అక్కడ కామన్ బేస్ యాంప్లిఫైర్లో యూజ్ చేస్తాము.